శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ రోజు పారాయణము 31వ అధ్యాయము. బాబా సముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్, బాలారాం మాన్కర్, తాత్యా సాహెబ్ నుల్కర్, మేఘశ్యాముడు, పులి. ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణం పొందుటను గూర్చి హేమాట్ పంతు వర్ణించుచున్నారు. మరణ కాలమున మనస్సునందున కోరిక గాని ఆలోచన కాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయమును 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు. ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తి అందుంచుకొందురో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనస్సునందు ఉంచుకొనగలము అను నిశ్చయము లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయెదరు. కావున అంత్య సమయమందు మనసును నిలకడగా ఏదో మంచి ఆలోచన యందే నిలుపవలననచో నిత్యము దాన్ని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తి అందుంచుకొని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుండురు. భక్తులు యోగులకు సర్వస్య శరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఇచట చెప్పెదము. సన్యాసి విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవ స్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములను కనుగొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ల పైన గలదని, ప్రయాణములో కలుగు కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువనియు, భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారి యాత్రికులను పెట్టు కష్టములు మొదలగు వానిని చెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారము చెయ్యగా బాబా కోపగించి ఇట్లనెను: ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుచున్న విషయములు అన్నింటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే కిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధముల పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండిరి. వారి బొటన వేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కండ్లకు అద్దుకొనిచుండిరి. కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములను పోయుచుండిరి. జాతి మత భేదములు లేక అందరును సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుకిష్టము లేకుండెను. అతడు షిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కాని బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడువలేకుండెను. ఉత్తరము తీసుకుని బాబా దర్శనముకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడగు బాబా ముందు జరగబోవునది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించు వాడివైతే సన్యాసము ఎందుకు పుచ్చుకొంటివి? కాషాయ వస్త్రములు ధరించు వానికి దేని యందు అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా ఉండుము. దొంగలంతయు దోచుకొని పోయెదరు. ధనము, ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నిటి యందు కల అభిమానమును విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరుగెత్తిపోయి సహాయము చేయును. నీ పూర్వ పుణ్యము ఎక్కువగుటచే నీవు ఇక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేని వాడివై రేపటి నుండి భాగవతము పారాయణ చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములు చేయుము. భగవంతుడు సంతుష్టి చెంది
నీ విచారములను తొలగించును, నీ భ్రమలు నిష్క్రమించును, నీకు శాంతి కలుగును అనిరి. అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడు ఉపదేశించెను. బాబా కూడా తన దేహ అవసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించి రామ విజయము చదివించెను. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లేండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చేయగనే అలిసిపోయెను. వాడాకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు ఫకీరు బడే బాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా ఒక రోజంతయు శవమునటులే ఉంచుడనెను. పిమ్మట పోలీసు వాండ్రు వచ్చి విచారణ జరిపి సంస్కారమునకు ఆజ్ఞ ఇచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను. బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా ఉండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగ చేయవలెనని ఈ దిగువ రీతిగా చేసెను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్ లో ఉండెమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్ లో ఉండుట అతనికి ఇష్టము లేకుండెను. కాని ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అచట రోజుకు 3 సార్లు ధ్యానము చేయమనెను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ మచ్చింద్రగఢమునకు వచ్చెను. అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలిడెను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును కనెను. సాధారణముగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవములను పొందెదరు. కాని మాన్కర్ విషయంలో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించెను. అతనికి బాబా స్వయముగా గాన్పించెను. మాన్కర్ బాబాను చూచుటయే కాక తన నచ్చట కేల పంపితవని అడిగెను. బాబా ఇట్లు చెప్పెను. షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచెను. నీ చెంచల మనస్సునకు నిలకడ కలుగు చేయవలెనని ఇచటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడూ షిరిడీలోనే ఉండేదా అనుకుంటివి. ఇప్పుడు నీవిచట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచ్చటికి పంపితిని. కొంతకాలం గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయనమయ్యేను. పూనా నుండి దాదర్కు రైలులో పోవలెననుకొనెను. టికెట్టు కొరకు బుకింగ్ ఆఫీస్ కు పోగా అది మిక్కిలి కిక్కిరిసి ఉండెను. అతనికి టికెట్టు దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబలి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోవచున్నారని అడిగెను. దాదరుకని మాన్కర్ బదులు చెప్పెను. అతడు ఇట్లనెను, దయచేసి నా దాదరు టికెట్టు తీసుకొనుము. నాకవసరమైన పని ఉండుటచి దాదర్కు వెళ్ళుట మానుకొంటిని. టికెట్టు లభించినందున మాన్కర్ ఎంతో సంతసించెను. జేబులో నుంచి పైకము తీయునంతలో ఆ జానపదు అంతర్ధానమయ్యెను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికెను. కాని లాభము లేకపోయెను. అతని కొరకు బండి కదలునంత వరకు ఆగెను. కాని వాని జాడయే కానరాకుండెను. మాన్కర్ కు కలిగిన వింత అనుభవములందు ఇది 2వది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరెను. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యా సాహెబ్ నూల్కర్ గూర్చి హేమాడ్ పంతు ఏమియో చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలము చేసినారని మాత్రము చెప్పెను. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909వ సంవత్సరంలో తాత్యాసాహెబు పండరీపురంలో సబ్ జడ్జిగా ఉండెను. అప్పుడు నానాసాహెబ్ చాందోర్కరు అచట మామల్తాదారుగా ఉండెను. ఇద్దరు చాలా సార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి. తాత్యాసాహెబుకు యోగుల అందు నమ్మకము లేకుండెను. నానాసాహెబుకు వారి అందు
మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబ్ నూల్కర్ కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయుమని బలవంత పెట్టెను. తుదకు 2 షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి, బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. రెండవది, బహూకరించుటకు చక్కని నాగపూర్ కమలా ఫలములు దొరకవలెను. భగవత్ కటాక్షముచే ఈ 2ను తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబు వద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలా ఫలములను నూల్కర్ కు పంపిరి. 2 షరతులు నెరవేరుటచి తాత్యాసాహెబు షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబ్ నూల్కర్ కు లభించెను. కనుక అతడు బాబా ఏడ మక్కువ పడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మత గ్రంథముల పారాయణము వినెను. చివరి సమయములో బాబా పాదతీర్థము అతనికిచ్చిరి. అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను, అయ్యో తాత్య మనకంటే ముందే వెళ్లిపోయాను, అతనికి పునర్జన్మము లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయములో మేఘుని కదా చెప్పి తిని. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనపడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గరి బంధువు వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులు అనేకులు భక్తులకు సద్గతి ఇచ్చుట విందుము. కాని బాబా గొప్పతనం అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదును. పులి బాబా సమాధి చెందుటకు 7 రోజులు ముందొక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్వీషులు పెంచుచు ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి. కాని వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకొని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకొని ద్వారము వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా ఉండియు జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయ ఆశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచిచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకొని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకొని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తలవాల్చెను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి క్రింద పడి చచ్చెను. అది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా ఉండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు గోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిది వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును? 31వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.